సదాశివ సన్యాసే తాపసే కైలాసవాసే నీ పాదముద్రలు మోసే పొంగిపోయినది పల్లె కాసే. ఎప్పుడైనా మరి కోపం వచ్చిందా అండి సాంబయ్య పైన? నాకేం కోపం ఏమీ రాలేదు. నా దగ్గర ఎప్పుడైతే రేడియో వచ్చిందో అలా పాటలు వింటూ వింటూ విన్న తర్వాత ఏమైంది, అంతే అంతే అక్కడికే. ఇక నేను రఘు కొంచెం సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమని అంటారా ఏమనరు, హ్యాపీగా నీళ్ళు ఇచ్చారు తాగు, షూటింగ్లో మీ ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం స్టూడియోలో. పలాస మూవీలో అవకాశం వచ్చింది, టైటిల్ సాంగ్ మీరే పాడారు. బొగతాయిను ఎను సబుతాయిను ఎను మావో రే వైభోగం జముకుల కొండని వాయించనా. ఇక మంచి మంచి పాటలు పడతాయి అనుకున్నాం, కానీ ఆ తరువాత అవకాశాలు మీ తలుపు తట్టలేదంటారా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నాకు బాధ ఉండే, కానీ నేను పోయేదాకైనా ఇలాగే సాంగ్స్ పాడుతూ ఇలా గడిపేస్తా, ఇలా బతికేస్తా అంతే. ఇటు కార్యక్రమాలకు కానీ ప్రోగ్రామ్స్కి కానీ కూడా మీకు అవకాశం రాలేదు అని అంటున్నారు కదండి. సో ఎలా మేనేజ్ చేస్తున్నారండి? సినిమాలో ఛాన్స్లు వస్తాయేమో అని ఎదురు చూడడం అండ్ అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూడడం తప్ప నీవు లేవురా నేను లేనురా అవనిలో నా అమ్మ లేని మనిషి అసలు లేడురా. అమ్మ నిజంగా చాలా మంది అమ్మలకి ఆదర్శం అండి. ఆవిడ ఇందాక నేను మాట్లాడినప్పుడు అన్నారు, అమ్మ నా మనసుని కలిచివేసే విషయం ఎప్పుడు ఏంటి అంటే అవకాశాలు రాలేదని చాలా రాత్రులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నారమ్మా, అది నేను తట్టుకోలేకపోతూ ఉంటాను. ఎలా తింటామండి, పొద్దున్న లేచినప్పటి నుంచి రోజు తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, పడుకుంటాం. ఇప్పుడు మా అమ్మతో పాటు నా ఫ్రెండ్ కూడా కష్టపడ్డాడు కదా, తను రేపు ఏమనుకుంటాడు. బయటకు అనుకున్నా కొంచెం అనుకుంటారేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా ఎక్కడికైనా మీరు అడిగిన కార్యక్రమానికి కానీ దానికి తీసుకెళ్ళకపోయినా ఏడుస్తారట, ఇంట్లో అన్నం తినరట, ఏంటి అసలు? రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్ ఏం జరుగుద్దు మరి నేనేం తెలుసుకోను, ఎవరిని అడగను. అందుకని ఏంటంటే క్లాసులు డుమ్మా కొట్టకూడదు. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఓ మల్లా మల్లా గీసేతుల నిన్ను ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఓ మల్లా మల్లా గీసేతుల నిన్ను ఉయ్యాల. అయితే పాటని ఇష్టపడే అందరికీ కూడా ఎస్పీబీ గారంటే ప్రాణం. ఎస్పీబీ గారిని కలిసినప్పుడు ఎలా అనిపించిందండి? నాకు 1994 నుంచి ఉన్న కోరిక అది. ఆయనను కల్పించమని చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఏం చేశారంటే ఓకే పేరు చెప్పకూడదు కానీ ఇంకొక ఆయన ఏమన్నారంటే 6 months తర్వాత ఓకే ఏడ్చాను. అది 2014లో మా క్లాస్కి వచ్చారు ఆయన, ఇలా పట్టుకున్నాను, మామూలుగా లేదు. కొన్ని సంవత్సరాల కళ, గింతున్నప్పటి కళ, అది గింతున్నప్పటి కళ. నేను అందుకే రామాచారి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. లాలి పాడుతున్నది గాలి, లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి.
సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ అండి, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. మీ టైం మాకు ఇచ్చినందుకు స్పెషల్ గా థ్యాంక్స్ తెలియచేస్తూ, పర్లేదు. మరి మీ గురించి మా ప్రేక్షకులకి స్పెషల్ గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి, రెడీ అండి, లోపలికి రండి. తప్పకుండా. ఓకే రండి. ఈ గెస్ట్ గురించి చాలా విషయాలు మీరు తెలుసుకుంటే సర్ప్రైజ్ అయిపోతారు. తన గురించి నేను తెలుసుకొని మీకు తెలియచేస్తాను. రండి. రాజుగారు, మనం ఇంటర్వ్యూ మొదలు పెట్టే కంటే ముందు నేను ఇవాళ గామ్స్మియాగూడకి రావటానికి కారణం ఏంటి అంటే, సదాశివ సన్యాసి అనే పాట వింటే మొదటగా గుర్తొచ్చేది మీరే అండి. అంత చక్కగా పాడారు మీరు. ఆ పాట కూడా అంతే బాగా అప్పట్లో వైరల్ అయ్యింది కూడా. అవునవునండి. అయితే ఒక్కసారి మా ప్రేక్షకులకి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ పాట పాడి వినిపిస్తారా అండి? తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. ఓం నమ శివ జయ 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 సిరువాడ స్వామి సేవళ సంత కాఫే నవ జయ 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 సింగళద సింగ శివ శంభో. లోకాల నీలేటోడు నీకు సాయం కాకపోడు అనే ఒక లైన్ ఉంది కదండి. అవునండి. మామూలుగా నేను ఏ సింగర్ని కలిసినా కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏ జన్మలో తేనెతో శివుడికి అభిషేకం చేశారో కానీ ఇంత చక్కటి గాత్రాన్ని మీకు ప్రసాదించారండి అని చెప్పి. కానీ ఇవాళ నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంత చక్కటి గాత్రాన్ని ప్రసాదించారు, ఒక తీరని లోటుని కూడా ఇచ్చారు. అయితే మీకు ఈ గాత్రాన్ని పొంది చిన్నప్పటి నుంచి ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణం అండి? దారిని ఎంచుకోగల కారణం ఏంటంటే, నా చిన్నప్పుడు నా పుట్టుక అంటే ఇదే అండి. నేను పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత నేను ఎదిగిన తర్వాత నేను పాటలు వినడమే, ఏం లేదు వినడమే. మా ఇంటి పక్కలో టేప్ రికార్డులు ఉండేవి. టేప్ రికార్డు పెట్టేవాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు పెట్టినప్పుడు నేను పోయి అక్కడ గోడ మీద కూర్చునేవాడిని. ఏంటబ్బా ఇట్లా వాల్యూమ్ వినిపిస్తుందని ఇట్లా రేడియో అక్కడ కూర్చుని వినేవాడిని. అంతే. ఇంకా పాటలు ఏవైనా సరే ఇంకా పాటలు వినేవాడిని. అప్పట్లో ఏంటంటే ఎండ రాని వాన రాని చలి రాని ఏదున్నా సరే, ఏదుంటే ఉంది పాటలు విన్నామా లేదా, బురదుండని ఏమని ఉండని పాటలు విన్నామా లేదా అంతే. ఇటు సైడ్ల గోడ పైన ఎక్కేలా అలా వింటూ ఉండేవాడిని. ఎంత దాని మీద మళ్ళీ ఒక కిరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, ఆ టేప్ రికార్డు విని అక్కడ మా ఇంట్లో రేడియో లేదండి. రేడియో అది ఇది ఏమీ లేకుండే. అయితే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు అలా పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఫుల్ వాల్యూమ్ పెంచేవాళ్ళు, ఇంకా పెట్టేవాళ్ళు. ఇక తర్వాత వాల్యూమ్ పెంచారని చెప్పేసి నేను అక్కడ వెళ్ళి కూర్చుని వినేవాడిని. అలా అలవాటు అయిపోయింది వింటూ ఉంటే. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల మనకు అప్పుడు ఏం ఉండదు ఆశ. ఇంకా నేను బయట తిరగలేను కదా, ఎటు తిరగలేను కాబట్టి సరే ఇంక అదే ప్రపంచం అయిపోయింది. మామూలుగా నేను అనుకున్నా టైంపాస్కి ఏదో పాడుకుందాం, ఇలా పాడు చేయని కూడా ఎవరు చెప్పలేరు. నాకే అనిపించింది ఏదో ఇలా పాడుకుందాం. అంటే విని నేర్చుకున్నదే మీరు సంగీతం మొత్తం కూడా? లేదండి, విని నేర్చుకుంటామే. ఇంకోటి నేనే ఎవరి దగ్గర కూడా జాయిన్ అవ్వలేదు ఆ టైంలో. మనకు చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా. ఆ టైంలో విని నేర్చుకోవడమే. ఎప్పుడైనా మరి కోపం వచ్చిందా అండి సాంబయ్య పైన? ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకయ్యా ఇలా రాసావు నా రాత? అట్లా ఏం లేదండి, నాకేం కోపం ఏమి రాలేదు. చిన్నతనంలో ఏంటంటే నాకు అప్పట్లో ఏం టెన్షన్ ఉండేది కాదు. విన్నామా, పాడామా, వచ్చేసామా. ఎప్పుడైతే నా దగ్గర రేడియో ఉన్న తర్వాత అప్పట్లో నాకు సింగర్స్ పేరు తెలియదు కదండి. పలానోళ్ళు వాడుతున్నారు, పలానోళ్ళు హీరోలు, పలానోళ్ళు హీరోయిన్స్ బయట చెప్తే గానీ నాకు తెలియదు ఇది చిరంజీవి గారు, ఇది బాలకృష్ణ గారు, ఇది నాగార్జున గారు, ఇది వెంకటేష్ గారు అని. ఓకే, చెప్తే తెలిసేది. నా దగ్గర ఎప్పుడైతే రేడియో వచ్చిందో అలా పాటలు విన్న తర్వాత ఏమైంది, ఆ సింగర్స్ పేరు తెలిసింది. ఓకే, పలాను బాలు గారు, ఎస్పి బాలు గారు, సుశీల గారు, చిత్ర గారు, అండ్ అంతే అక్కడికే. ఇక సో వాళ్ళ గాత్రం ఎప్పుడు విన్నా కూడా మీకు తెలిసిపోతుంది వీళ్ళు పాడుతున్నారు అన్న విషయం. వాళ్ళ వాయిస్లు గెస్ చేస్తాను. సినిమాలకు వెళ్తుంటారా ఎక్కువ? అంటే సినిమాల కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
1996లో అడవిలో అన్న సినిమాకు వెళ్ళానండి థియేటర్కి, మోహన్ బాబు గారి సినిమాకు. ఓకే. అంతే, ఇంకా ఆ టైం వాళ్ళు ఏంటంటే అందరికీ సినిమా టికెట్లు తీసుకునేవాళ్ళు, ఓకే. నాకు వదిలేసేవాడు, నాకు తీసుకోలేరు టికెట్లు. హ్మ్. అంటే సినిమా టికెట్స్ నాకు లేకపోయేది, ఓకే. తీసుకోలేరు. అప్పటి నుంచి నాకు థియేటర్కి వెళ్ళడం అలవాటు. హ్మ్. అప్పుడు థియేటర్కి, ఓహో థియేటర్లో సినిమాలు నేను అనుకునేవాడిని, ఏంటబ్బా వీళ్ళు సినిమాలు చూస్తామంటున్నారు, సినిమాలు అంటే మనకు తెలియదు కదా అప్పుడు స్టోరీలు సినిమాలు అనేవి. సినిమాలు చూస్తామంటున్నారు, అది ఇది అంటున్నారు, ఎట్లా చూస్తారబ్బా అని చెప్పేసి నేను ఒకసారి థియేటర్కి వెళ్తే, ఓ ఎస్ సినిమా చూడడం ఏంటి, హ్యాపీగా వినయొచ్చు ఎంతసేపు అయినా అని అనుకున్నా. ఇష్టపడుతుంటారా సినిమాకి వెళ్ళటాన్ని? అవునండి, ఇష్టపడుతుంటా. వెళ్తుంటారా ఎక్కువ సినిమాలకి? వెళ్తుంటా. ఓకే. నేను రీసెంట్గా మ్యాక్సిమం నేను చూసిన సినిమా, నేను విన్న సినిమాలు ఫస్ట్ అడవిలో అన్న, ఆ తర్వాత వెంకటేష్ గారిది ప్రేమించుకుందాంరా, ఆ తర్వాత చిరంజీవి గారిది మాస్టర్, ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారిదే ఇద్దరు మిత్రులు, మళ్ళీ చిరంజీవి గారిదే ఏంటది చూడాలని ఉంది. 3 సినిమాలు, ఈ సినిమాలు చిరంజీవి గారిదే విన్నా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీ నరసింహ 2004 బాలకృష్ణ గారిదే. ఇలా ఇలా ఒక్కొక్క సినిమా అట్లా వెళ్ళేవాడిని. ఓకే. ఇప్పుడు తగ్గించాను కానీ. సో హీరో మాట వినంగానే తెలిసిపోతుందా? తెలిసిపోద్ది. ఇది టీవీలో ఎప్పుడైనా వస్తే తెలిసిపోతూ ఉంటుందా? తెలిసిపోతుంటది. నేను వాళ్ళ వాయిస్లు గెస్ చేస్తుంటా. ఓకే. మామూలుగా ఏంటంటే తమిళోళ్ళ వాయిస్లు ఉంటే కొంచెం డబ్బింగ్ ఉంటుంది కదా, అవి తెలియదు కానీ తెలుగు వాళ్ళని ఖచ్చితంగా గెస్ చేస్తా. ఓకే. ఓహో ఈయన ఎన్టీఆర్ సార్, ఓ ఈయన అల్లు అర్జున్ సార్, ఈయన మహేష్ బాబు సార్, ఈయన రవితేజ సార్, ఓ ఈయన యాక్షన్ హీరోలు, వీళ్ళ సినిమాలు ఖచ్చితంగా. అందులో కూడా నాకు ఎట్లాంటివి అంటే ఫైట్ సినిమాలు ఎక్కువ నచ్చుతాయి. ఓకే. యాక్షన్ సినిమాలు, యాక్షన్ అండ్ ఫైట్. మామూలు ఫైట్ లేని సినిమాలు అంటే వినను. ఓకే. ఫైట్ ఉన్న సినిమాలే ఎక్కువ, వైలెన్స్ ఉండాలన్నమాట సినిమాలు మాత్రం. వైలెన్స్ ఎక్కువ ఉంటే నచ్చుతాయి నాకు సినిమాల్లో. అందుకే ఇందాక మీకు చెప్పిన సినిమాలో ఫుల్ వైలెన్స్, గణేష్ వెంకటేష్ గారిది. ఇప్పుడు మేము వచ్చే ముందు కూడా గణేష్ సినిమా చూస్తూ ఉన్నానని చెప్పారు. ఇంతకుముందు అదే సినిమా నడుస్తుంది, వైలెన్స్. ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారు తెలుసా రాజు గారు, నిజంగా మనసు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది మీరంత స్వచ్ఛంగా నవ్వుతుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా అంటే నేను రఘు కుంచే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమని అంటారు, ఏమనరు, హ్యాపీగా నీళ్ళు ఇచ్చారు తాగు, షూటింగ్లో మీ ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం స్టూడియోలో. అంతే, అమ్మయ్య రఘు కుంచే సార్ ఏమైనా సరే. ఆయన మట్టిలో మాణిక్యాలని పట్టుకోవాలి అంటే ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పచ్చండి. అసలు వదిలిపెట్టరు, ఎక్కడైనా ఆయనకి టాలెంట్ కనిపిస్తే వదిలిపెట్టరండి. అవును, ఎప్పుడైనా సరే వదిలిపెట్టరు, ఇంకా టచ్లో ఉంటారు అంతే. ఇంకా వాళ్ళకు కొంచెం వెనక ముందైనా ఆయన మాట తప్పరు ఎక్కడైనా. ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పారు ఆయన, కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ మాట తప్పే రకం కాదు. ఈ విషయం నాకు ఆ రోజే అర్థమైంది చూసిన, ఆయన వాయిస్ విన్న తర్వాత, అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత. అయితే రాజుగారు, మీకు పలాస మూవీలో అవకాశం వచ్చింది, టైటిల్ సాంగ్ మీరే పాడారు. అవునండి. ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించిందండి, అసలు మీ ఫీలింగ్ ఏంటి? అవకాశం వచ్చినప్పుడు మామూలుగా లేనండి, నేను కాదు ఆ రోజు, మామూలుగా లేను, మామూలుగా ఎగిరి గంతే నుండి. ఎందుకంటే జనాలు ఉంటారు బయట డాన్స్ చేయడానికి, అలా అనిపిస్తుంది. ఆ రోజు స్టూడియోకి వెళ్ళిన తర్వాత 11 గంటలకు షూటింగ్ చేసామండి. మాకు 3:40కి అయిపోయింది షూటింగ్. అప్పటి వరకు నాకేమి భయం అది ఏం లేదు. ఆయన ఇంకా నా దగ్గర ఉన్నారనే హ్యాపీనెస్ తప్ప భయము అలాంటిది ఏం లేదు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టారు అంతే, ఇలా పాడుతున్నా హ్యాపీ. తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు, అందరు వచ్చారు, వాళ్ళ ముందు కూడా పాడిస్తున్నారు. అనిపించింది, అమ్మా ఇలాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు నా పక్కన ఉంటే ఏ భయం ఉండదేమో. అంటే నాకు కొంచెం ధైర్యం, అంటే ఎవరైనా పక్కన లేకపోతే కొంచెం అబ్బా అనిపిస్తుంది. కానీ ఆ రోజు అలా అనిపించలే, ఆయన ఉన్న తర్వాత. అలాంటిది కూడా నన్ను హ్యాండిల్ చేశారు ఆయన ఆ రోజు, థ్యాంక్స్ చెప్పాలి. అయితే రాజుగారు, ఇవాళ ఆ పాటను ఇంకొకసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తారా అండి? తప్పకుండా. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, చీడి తోటల సింగారాలు,
ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. థ్యాంక్ యూ అండి. బా ఎంత బాగా పాడారండి. థ్యాంక్ యూ. అసలు మామూలుగా ట్రాక్ పెట్టుకొని పాడినప్పుడు ఆ ఫీల్ వస్తూ ఉంటది కొందరు పాడినప్పుడు. అవునండి. కానీ మీరు అసలు ఇలా పాడుతుంటే ఎంత చక్కగా ఉందో వినటానికి నాకైతే చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా వాయించడం, ఇలా వాయించడం ఎలా అలవాటు అయిందండి మీకు? మీకు తెలియకుండానే ఇలా స్టార్ట్ చేశారా? అవునండి. అంటే కిరసనాయిల్ డబ్బు ఉండే కదా, రూపాయి బిళ్ళ, ఆ డబ్బా పోయింది. ఆ డబ్బా పోయిన తర్వాత ఏం చేస్తాం, తప్పదు. ఇదే ఆ డబ్బాని రూపాయి బిల్లని వాడి కొట్టి 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 అది పోయింది. అప్పుడు ఈ దారి వెతుక్కున్నారా? దారి వేరే లేదు, ఇంకా ఇదే దారి, ఇంకా ఇదే తప్పదు, ఇంకా ఇదే దారి అని చెప్పేసి ఇలా వాయించడమే అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా డబ్బా ఇచ్చినా కూడా మళ్ళీ ఇది కూడా పోగొడతారు అని చెప్పి ఇచ్చుండ్రేమో. ఇవ్వలేరు, ఇంకా ఇవ్వలేరు, అది పోయింది కదా, ఇంకా అది కూడా ఇవ్వలేరు. ఏది గత్యంతరం లేక తప్పలేదు, చచ్చినట్టు ఇలా చేయాల్సిందే అని చెప్పేసి ఇలా వాయించడం పెట్టారు. కానీ ఇది ఎంత బాగుందో అసలు వింటుంటే. అవునండి. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరు చూస్తే ఇట్లా చేస్తే షాక్ అవుతారు. అందరూ ఏంటి మేము చిటికెలు వేస్తాం, ఇదేంటి ఇలా అని చెప్పేసి చాలా మంది షాక్ అయ్యారు. అసలు ఇలా అన్నా కూడా సౌండ్ అంత ఫాస్ట్ గా రాదు. మామూలుగా ఏంటంటే చిటికెలు వేస్తారు కదా మీరు, అదే మీరు చిటికెలు వేస్తారు కాబట్టి కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా మేమేమో చిటికెలు వేస్తాం ఇలా వాయిస్తుంటావు, వామ్మో ఇది మామూలుగా మా వల్ల కాదని చెప్పేసి అన్నోళ్ళు కూడా ఉన్నారు అట్లా, అలా టైంలో కూడా. అయితే రాజుగారు, ఈ సాంగ్ బాగా హిట్ అయింది కదండి. అసలు ఆ సాంగ్ విన్నప్పుడు మాకందరికి ఏమనిపించిందంటే రాజుగారి జీవితంలో ఒక మంచి యూటర్న్ వచ్చేసింది. అవునండి. ఇక మంచి మంచి పాటలు పడతాయి అనుకున్నాం, కానీ ఆ తర్వాత మీరు ఏ పాట పాడటం కానీ మేమైతే వినలేదండి. అవకాశాలు మీ తలుపు తట్టలేదంటారా? లేదండి, ఆ తర్వాత కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరు కలవలేరు, నేను ఎవరిని కలవలేదు. ఆ తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా నాకు ఛాన్సెస్ ఆపర్చునిటీ రాలేదు. రాకపోవడం వల్ల ఇదేంటబ్బా, కరోనా రాకపోయింటే బాగుండేదేమో, ఇంకా ఛాన్సులు వచ్చేవేమో అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్, ఆ టైంలో ఇంకా కరోనా పోయింది కూడా. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి, షూటింగ్లు నడుస్తున్నాయి, అప్పటికి ఇంకా సినిమా షూటింగ్లు నడుస్తున్నాయి, కానీ మనకు ఆఫర్స్ రావట్లేదు. ఇంకా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అబ్బా ఏంటిది, ఒక్క సినిమాలో పాడి ఇదేంటి అని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు కూడా నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఛాన్సెస్ రాలేవు. అయితే రాజుగారు, మీరు ఇందాక అన్నారండి, నా బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ కరోనా వల్ల నాకు ఆపర్చునిటీస్ రాలేదు అని అన్నారు కదా. అసలు ఎలా అనిపించిందండి, ఎలా హ్యాండిల్ చేశారు ఆ పీరియడ్ని? అంటే మామూలుగా ఒక్కసారి వచ్చింది కదండి, వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా ఇంకా అందరు కలుస్తారులే, ఇంకా చాలామందిని కలుసుకోవచ్చు, అందరు కలుస్తారు అనే టైంకి కరోనా వచ్చింది కదా. కరోనా టైంకి ఇంకా బ్యాడ్ లక్ అనాలి కదా, తప్పదు కదా. ఇంకా ఆ టైంలో అనాల్సి వచ్చింది. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నాకు బాధ ఉండి, కానీ అంటే అది అలాంటిది ఏం లేదు, ఇక అయిపోయింది, ఇంకా దానికి బాధపడ్డా ఏం చేయలేము ఇంకా. కానీ ఇలా పుట్టినందుకు బాధపడలేదు, కానీ అవకాశాలు ఎందుకు వెతుక్కొని రాలేదా అని మాత్రం బాధ అనిపించింది అని అంటున్నారు. అంటే ఇంకా ఇలా పుట్టాను కానీ మామూలుగా నాకు అనిపించలేదు, ఇక ఎలాగో పుట్టేసాను కదా, తప్పదు, ఇక అయిపోయింది. దానికి మనం ఎంత బాధపడ్డా ఏం చేసినా అది మాత్రం తీసుకురాలేం, చూపును మాత్రం తీసుకురాలేం. కాబట్టి ఎందుకంటే ఈ వాయిస్ ఉంది కదా, ఈ వాయిస్కి దొరకట్లేదు. ఇది ఛాన్సెస్ వచ్చి ఉంటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది. నేను పోయేదాకైనా ఇలాగే సాంగ్స్ పాడుతూ ఇలా గడిపేస్తా, ఇలా బతికేస్తా, అంతే, అలా అనిపించింది. కానీ మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావాలి, అలాంటి పాటలు బోలెడు పాడాలి తప్పకుండా. అండ్ సినిమాలో అవకాశాలు రాలేదంటున్నారు, సరే అండి. ఇప్పుడు ఆర్కెస్ట్రాలు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, కచేరీలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా మీకేం అవకాశాలు రాలేదా అండి? లేదండి, నాకు అవకాశాలు రాలేదు. కచేరీల్లో కూడా కచేరీల్లో కూడా నేను వెళ్ళలేదు. ఆర్కెస్ట్రాలో కూడా నాకు ఇప్పట్లో అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఆర్కెస్ట్రాలు పెట్టేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఎవరు ఆర్కెస్ట్రాలు పెట్టట్లా. ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉంటున్నాయి కచేరీలు, ఆర్కెస్ట్రాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయండి. ఆర్కెస్ట్రా ఏమో తెలియదు, మరి నాకైతే అవకాశాలు ఏమి రావట్లేదు ప్రస్తుతానికి. అయితే రాజుగారు, ఇటు సినిమా అవకాశాలు తక్కువ అయ్యాయి, అంటే ఒక్క పాట తర్వాత మీరు అనుకున్నట్టుగా ఏ అవకాశం కూడా రాలేదు అని చెప్తున్నారు. ఇటు కార్యక్రమాలకు కానీ ప్రోగ్రామ్స్కి కానీ కూడా మీకు అవకాశం రాలేదు అని అంటున్నారు కదండి. సో ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అంటే ఇంకా ఎదురు చూడడమే అండి, మామూలుగా ఇంకేం చేస్తాం.
సినిమాలో ఛాన్స్లు వస్తాయేమో అని ఎదురు చూడడం అండ్ అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూడడం తప్ప ఇంకా నేనేం చేయలేను. ఇంకా నా చేతిలో ఏముంది, ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు పాడదామా అని ఎదురు చూసాను తప్ప ఇప్పటి వరకు నేను ఇంకేం చేయలేదు ప్రస్తుతానికి. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో టెలికాస్ట్ అయిన తరువాత మీకు మంచి మంచి అవకాశాలు ఆ శివయ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే చాలా హ్యాపీ అండి. నేను ఎందుకంటే ఇలా ఖాళీగా ఉండకుండా ప్రతిసారి నేను బిజీగా ఉండాలి. నా ఏం అది చిన్నప్పటి నుండి నేను పాడినా కూడా, నేను ఏది నేర్చుకున్నా కూడా, నేను సంగీతం నేర్చుకున్నా కూడా సినిమాల్లో పాడాలని, నేను మృదంగం నేర్చుకున్నా కూడా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా సినిమాలో వాయించాలనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. వేరే ఎక్కడ ఏం చేయాలని లేదు. నా చిన్నప్పటి నుంచి ఇదే గోల్ కాబట్టి అందుకే దీంట్లోనే ఉన్నా, ఇదే చేయాలనుకున్నా. నాకు పాడాలనున్నా నేను సినిమాలోనే వాడాలి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అంటే మృదంగం నేర్చుకున్నా కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ సినిమాల్లోనే వాయించాలని తప్ప వేరే ధ్యాస లేదు నాకు నా చిన్నప్పటి నుంచి. అయితే రాజుగారు, ఇప్పుడు మీరు రామాచారి గారి దగ్గర సంగీతం కూడా నేర్చుకుంటున్నారు, అలానే ఓ వైపు మృదంగం కూడా నేర్చుకుంటున్నారు. అవునండి. ఇవి ఎలా నడుస్తున్నాయండి క్లాసెస్? క్లాసెస్ ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నారు? నేను రామాచారి సార్ దగ్గర జాయిన్ అయింది 2011 అండి. ఓకే. 2011లో ఇక్కడ ఫస్ట్ విద్యానగర్ ఆంధ్ర మహిళా సభలో ఉండే అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక 5-6 నెలల తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ లెవెల్ పెట్టారు. అంటే 2 గంటల నుంచి 10 గంటల క్లాస్, 10 గంటలకు అంటే 2 గంటల నుంచి 1 గంట వరకు మళ్ళీ 1 గంట బ్యాచ్ పెట్టారు. 1 గంట నుంచి మళ్ళీ ప్రొఫెషనల్ లెవెల్ 10 గంటలకు పెట్టారు. ఓకే. అక్కడ నుండి ఇంకా అక్కడే ఉన్నాం, అక్కడే నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు. ఓకే. ఆన్లైన్ క్లాసులు ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు అలా వింటూ ఇంకా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ చేశారంటే హైటెక్ మెట్రో స్టేషన్ దగ్గర వెంకటేశ్వర కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, అక్కడ కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి గారి కూతురు శ్రీవాణి గారు ఆవిడ ఇచ్చారంట. మీరు ఫ్రీగా నేర్పించుకోండి అని చెప్పేసి ఇచ్చారంట రామాచారి సార్కి. ఇంకా అక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే. అక్కడ నేర్పిస్తున్నారు ఎవ్రీ సండే. మరి ఇటువైపు సంగీతం నేర్చుకుంటున్నారు, ఇంకోవైపు మృదంగం నేర్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? మృదంగం ఎలా వచ్చింది ఆలోచన అంటే, మామూలుగా జయకుమార్ సారు ఆయన కూడా మ్యూజిషియన్, అంటే సినిమాల్లో వాయిస్తుంటారు. ఎంఎం కీరవాణి సార్ దగ్గర అండ్ డిఎస్పి సార్ దగ్గర, తమన్ సార్ దగ్గర, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వాయిస్తుంటారు. ఆయన డ్రమ్స్ కానీ ఆయనకు రానివంటూ లేదు, అన్నీ వచ్చు. మృదంగంతో పాటు తబలా వాయిస్తారు, వైలిన్ వాయిస్తారు, అండ్ కీబోర్డ్ వాయిస్తారు, అండ్ గిటార్ వాయిస్తారు, అలాగే డ్రమ్స్ కూడా వాయిస్తారు. ఆయన డ్రమ్స్ అలా గెస్ట్ చేయొచ్చు, ఆయన మృదంగం గెస్ట్ చేయొచ్చు ఎనీ టైం. నేను అంటుంటాడు, అరే ఎట్టా పట్టుకుంటాడు వీడు మృదంగం, ఇలా నేను తబలా వాయిస్తున్నట్టు, నేను ఇలా వాయిస్తున్నట్టు అని అలా పట్టుకుంటా. అన్నీ చేస్తారు. వైలిన్ అండ్ డ్రమ్స్, కీబోర్డ్, గిటారు, తబలిస్ట్ అన్నీ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడు ఆయనకి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ప్రతిదీ వాయిస్తారు. ఓకే. కానీ అలాంటి ఆయన దగ్గర నేర్చుకోవడం కూడా అదృష్టమే. నేనేమనుకున్నా అంటే అవి కూడా మనం చేద్దాం. ఓకే. అవి కూడా మనం కూడా చేద్దాం. ఎందుకంటే ఈయన సార్ దగ్గర జాయిన్ అయితే మృదంగంతో పాటు మనకు అవి కూడా నేర్చుకోవచ్చు, మనం అవి కూడా వాయించవచ్చు అని నా థాట్తో జాయిన్ అయ్యా. నేను ఎలాగో సినిమాలో పాడాలనుకుంటున్నాను కదా, సినిమాలో పాడాలి అండ్ ఎందులో వస్తే అందులో. ఒకవేళ మ్యూజిషియన్లో ఛాన్స్ వచ్చింది అనుకోండి, మూవీస్ వాయించవచ్చు. ఓకే. సినిమాల్లో పాడటం అవకాశం వచ్చింది అనుకోండి, పాడొచ్చు. ఓకే. ఈ రెండిట్లో ఏదొకటి దొరికినా హ్యాపీ అని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యాం. మృదంగంలో కూడా జాయిన్ అయ్యి ఇలా రెండిట్లో చేస్తున్నాను అనమాట. ఓకే. ఇక్కడ రామాచారి సార్ దగ్గర, ఈయన దగ్గర, ఇద్దరి దగ్గర. అయితే రాజుగారు, మిగతా డిస్కషన్ మనం కంటిన్యూ చేసే ముందు మీరు ఒక మంచి పాట పాడితే వినాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, తప్పకుండా.
అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం సురల దొరల మణి కిరీటములలో మునుల ఋషులకు కాపురమంట మునుల ఋషుల ముని కిరీటములలో సురల దొరలకు కాపురమంట మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై పాదములట మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై పాదములట అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి కదలం ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి కదలం హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర 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 హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర 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 అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం. థ్యాంక్ యూ. అద్భుతం అద్భుతం అండి, అంత బాగా పాడారు. అయితే పాట పాడండి అని అడిగిన వెంటనే మీకు శివయ్య పాటలే పాడాలనిపిస్తుందా అండి ఎప్పుడు? అంటే మామూలుగా అడుగుతారు కదండి, అలా అడిగినప్పుడు అలా అనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ పాట నేర్పించింది రామాచారి సార్, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ. ఓకే ఓకే. ఆయనకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఈయన రామాచారి సార్ అండ్ బంటి సార్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చక్రవాకం మొగలి రేకులు సీరియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయితే చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించింది ఎవరంటే సుధామా సార్ అంట. ఓకే. ఈ పాట బాల వినోదం ప్రోగ్రాంలో వాళ్ళు పాడారంట, అంటే బాల వినోదం కార్యక్రమంలో పాడారంట. ఆ పాట మాకు నేర్పించారు. మాకు నేర్పిస్తే మేము ఆ రోజు నేర్చుకుని ఈ పాట నాకు అలా వచ్చేసింది. ఆ పాట అలా పాడేసామన్నమాట. సో అప్పటి నుంచి ఈ పాట అలా గుర్తుండిపోయింది. అయితే రాజుగారు, మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే కూడా అక్కడ కూడా మీతో పాటలు పాడించుకుంటూ ఉంటారు కదండి? అవునండి, పాడించుకుంటారు. అలా నేను ఒకసారి మీరు రామాలయంలో పాడటం కూడా విన్నాను. ఓకే. ఇక్కడ శంషాబాద్ దగ్గర రామాలయంలో. అవునండి. అయితే ఒక్కసారి ఆ రాముడి పైన కూడా ఇంకొక పాట ఏదైనా పాడతారా అండి? పాడతానండి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా,
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లి నన్ను పెంచింది ఊరంత ప్రేమ. అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లి నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ ప్రేమ బంధం, ఈ మట్టి సొంతం నా బతుకంతా విడదీసే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఏ బాట చూపిస్తావు ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు తానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం చరిపించు దైవం. ప్రభా దివ్యకాయం ప్రతిచి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా. థ్యాంక్ యూ. అత్యద్భుతం అండి, ఎంత చక్కగా పాడారో, అసలు పరవశించేలా పాడారండి, అంత చక్కగా పాడారు. నిజంగా ఇవాళ మా అదృష్టం అండి, ఇన్ని పాటలు వింటున్నాం, ఎంత బాగా పాడుతున్నారో అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజుగారు, ఇందాక నేను అమ్మతో మాట్లాడినప్పుడు అమ్మ ఒక మాట అన్నారు, ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా ఎక్కడికైనా మీరు అడిగిన కార్యక్రమానికి కానీ దానికి తీసుకెళ్ళకపోయినా ఏడుస్తారట, ఇంట్లో అన్నం తినరట. ఏంటి అసలు? రచ్చ చేస్తాను రచ్చరచ్చ చేస్తారా? రచ్చ చేస్తాను ఆ రోజు. అనుకున్నది జరిగి తీరాలంతే. మొండోని అంటే ఇంకా అంతే, ఇంకా వినను ఆ రోజు అంతా ఇంకా అన్నం తినను. తీర్చాలి ఇక్కడ మా ఇంటి వాళ్ళకి తెలిసిపోయింది అంటే నా వీక్నెస్. ఇది చేయకపోతే అన్నం తినడు, ఇక నేను పచ్చి మంచినీళ్ళు ముట్టాడు అని చెప్పేసి, ఇంకా ఏదేదో అంటే కుళ్ళుక్కుంటుంటాడు అట్లా ఇట్లా అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. అందుకే ఇందాక చెప్పారు కదా, ఇంకా అందరికి తెలిసిపోయింది. కాబట్టి క్లాసులు మిస్ చేయడం అంటే మిస్ చేయొద్దని చెప్తుంటారు. ఆ తర్వాత చెప్పింది వినాలి మనం. అయ్యో ఇప్పుడు ఈ రోజు క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్ ఏం జరుగుద్దు. ఈ రోజు క్లాస్ మిస్ అయింది, మళ్ళీ 8 రోజుల దాకా ఎదురు చూడాలా. మళ్ళీ ఆ రోజు లాస్ట్ వీక్ క్లాస్ ఏమైంది, నేను లేను. లాస్ట్ వీక్ క్లాస్ ఎంతమంది ఏమేం పాడారు, నేను లేను. వాళ్ళు ఏం పాడారు, నేను లేను. మరి ఎట్లా? నేను లేకపోతే మరి నేనేం తెలుసుకోను, ఎవరిని అడగను. అందుకని ఏంటంటే క్లాసులు డుమ్మా కొట్టకూడదు, క్లాసులు మిస్ చేయకూడదు. రామాచారి సార్ చెప్పేది అదే, మీరు ప్రతి వారం రెగ్యులర్గా రావాలి,
ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి, మీరు ఎలా పాడాలి అంతే. మీరు ఒక్కరోజు రాకపోయినా తిట్టరు కానీ అంటే ఇంకా ఏమో అనిపిస్తుంది, అయ్యో ఈరోజు అడుగుతారేమో నన్ను క్లాస్కు రాకపోతే ఏమని అంటారేమో, మళ్ళీ మాట్లాడితే నువ్వు ఎందుకు క్లాస్కి రాలే అంటారేమో అనిపిస్తుంది. కానీ ఏమనరు. ఇంకా నేను దూరం నుంచి వస్తానని తెలుసు కానీ నాకు రెగ్యులర్గా వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అయితే మీరు ఇక్కడ గామ్స్మియాగూడ నుంచి మీరు వెళ్ళే క్లాసెస్కి వెళ్ళాలి అంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి. అవునండి. మీరు వెళ్ళేటప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు వస్తారు కదండి? అవునండి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, మీరు క్లాసెస్కి వెళ్ళినా కూడా దేనికైనా సరే అమ్మ తోడు తీసుకొని వెళ్తారు అని చెప్పి అమ్మ చెప్పారు నాకు ఇందాక. అవునండి, తీసుకెళ్తాను ఆవిడతో మాట్లాడినప్పుడు. అవును. సో మీకు అమ్మకి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందండి? అంటే ఇంకా అంతే అండి, ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా తనే తీసుకెళ్తుంది ప్రతి ప్రోగ్రామ్కైనా. చిన్నప్పుడు నేను క్లాస్లో ఏం జాయిన్ అవ్వలే కానీ జాయిన్ అయిన తర్వాత ప్రతి ప్రోగ్రామ్ కానీ తీసుకెళ్ళకపోతే ఇంకా ఉండదు, మా ఇద్దరికి మాటలు ఉండవు. అలక అంతే, ఇంకేం తినను ఆ రోజు. ఒక్కరోజు ప్రోగ్రామ్ మిస్ అయినా, క్లాస్ మిస్ అయినా ఇంకా ఆ రోజు అన్నం తినను, ఆ రోజు అన్నం మానేస్తా అంతే. అమ్మ మీద అలక, అన్నం మీద అలక. అవునండి, ఆ రోజు అందరి మీద అలక ఉంటుంది. ఎందుకంటే నాకు క్లాస్ మిస్ అయింది, నాకు క్లాస్ కావాలి, అది ఎలాగో దొరకదుగా. అందుకే ఇది కూడా చేయను, అందుకే అలా ఉంటుంది ప్రతిదీ. అయితే మీకోసం అమ్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీతో పాటు ఉంటారు. అమ్మకి ఏదైనా ఒక పాటని డెడికేట్ చేయాలి అంటే ఏ పాట పాడతారండి? రామాచారి సార్ అమ్మ మీద సాంగ్ నేర్పించారండి, బృందగానం రూపకంగా నేర్పించారు. ఓకే. అంటే అందరూ కలిసి గ్రూప్ పాడతారు. ఓ రోజు నేను జాయిన్ అయిన కొత్తలో 2012 మదర్స్ డే రోజు ఒక ప్రోగ్రాం చేశారు. ఓకే. శాంతకుమారి గారు అని ఆవిడ పుట్టినరోజు చేశారు 2012లో భారతీయ విద్యా భవన్ దగ్గర. సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రాం జరిగింది, ఆమెకు డెడికేట్ చేశారు. డెడికేట్ చేస్తుంటే సండే క్లాస్లో ఒక సాంగ్ ప్రాక్టీస్ చేయించారు. ఓకే. ఇది ఆయన్నే రామాచారి సార్ అండ్ కోరస్ గా అందరు గ్రూప్ మేమందరం కలిసి పాడాం. ఆ పాట రామాచారి సార్ కంపోజ్ చేశారు. నీవు లేవురా నేను లేనురా, అవనిలో నా అమ్మలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా, అవనిలో నా అమ్మలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా. కన్న తల్లి అనురాగం కడదాకా చవి చూచెడి అదృష్టం, అప్పినసగి భాగ్యమే భాగ్యమురా. కన్న తల్లి అనురాగం కడదాకా చవి చూచెడి అదృష్టం, అప్పినసగి భాగ్యమే భాగ్యమురా. నీవు లేవురా నేను లేనురా, అవనిలో నా అమ్మలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా. ఇంద్రుడైనా చంద్రుడైనా ఈ మహిళలో ఎవరైనా ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా. జో జో జో. ఇంద్రుడైనా చంద్రుడైనా ఈ మహిళలో ఎవరైనా ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా, అనురాగపు మొలలురా. నీవు లేవురా నేను లేనురా, అవనిలో నా అమ్మలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా. ఏ నాటిదో ఒకనాటికి తనువు పండు నాటికి, ఆ అమ్మే మన చేతిలో పసిపాపై నిలిచినప్పుడు.
ఏ నాటికో ఒక నాటికి తను పండు నాటికి అమ్మే మన చేతిలో పసిపాపై నిలిచినప్పుడు ఆ తరుణమే మాతృరుణం తీర్చుకునేడే శుభ తరుణం. ఆ తరుణమే మాతృరుణం తీర్చుకునేడే శుభ తరుణం. నీవు లేవురా నేను లేనురా అవనిలో నాలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా అవనిలో నాలేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా నేను లేనురా నీవు లేవురా నేను లేనురా నీవు లేవురా నేను లేనురా. థ్యాంక్ యూ. అద్భుతం అండి, అద్భుతం. థ్యాంక్ యూ. నిజంగా అమ్మ నిజంగా చాలా మంది అమ్మలకి ఆదర్శం అండి. అవునండి. అమ్మ అంటేనే అంత గొప్ప వరం అన్నమాట. అయితే ఆవిడ మీ వెన్నంటి ఉండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకువెళ్ళి మీ సంతోషాన్ని తన సంతోషంగా భావించి మీ బాధని తన బాధగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఆవిడ ఇందాక నేను మాట్లాడినప్పుడు అన్నారు, అమ్మ నా మనసుని కలిచివేసే విషయం ఎప్పుడు ఏంటి అంటే అవకాశాలు రాలేదని చాలా రాత్రులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నారమ్మా. అది నేను తట్టుకోలేకపోతూ ఉంటాను. పైకి అలా కనిపిస్తారు కానీ చాలా బాధపడతాడు. నాకెందుకు సినిమా అవకాశాలు రాలేదు, నాకెందుకు పాడే అవకాశాలు రాలేదు, ఎందుకు ఒక పాట దగ్గరే ఆగిపోయిందని చాలాసార్లు బాధపడ్డారు అని అమ్మ చెప్పారు నాతో. అందుకే ఈ ఇంటర్వ్యూలో మామూలుగా కూడా ఎక్కువ మాట్లాడి ఇంటరాక్షన్ కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు చూసినట్లయితే ఎక్కువగా నేను పాటలే పాడిస్తూ ఉన్నాను. అవునండి. ఎందుకంటే మీ టాలెంట్ కరెక్ట్గా రైట్ పర్సన్కి చేరాలి, మీకు మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి. అయితే ఇకపైన మీరు అసలు బాధపడకూడదు, మీ లైఫ్ మళ్ళీ ఇంకొక యూటర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నానండి నేనైతే మాత్రం. తప్పకుండా అండి, తప్పండి. ఇది కావాలనే నా చిన్నప్పటి కోరిక ఇది. ఏంటంటే బయట కూడా నన్ను మామూలుగా ఎవరు అడగల, నువ్వేంటి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి బయట అడగలేరు. ప్లస్ మిగతా వాళ్ళు అడిగారు, ప్లస్ మీలాంటి వాళ్ళు కూడా అడిగారు, మీలాంటి వాళ్ళకి చెప్పాను. కానీ బయట ఎవరు అడగల నువ్వేమవుతావు అని చెప్పేసి. కానీ ఏంటంటే నేనేమవుతాను అనేది నా జ్ఞాపకాలు మీరు పంచుకోవడానికి మీలాంటి వాళ్ళు కావాలి, మాకు అవసరం. మాకు ఏంటంటే మీ హెల్ప్, మీలాంటి వాళ్ళ హెల్ప్ ఉంటే ఒక చిన్న నమ్మకం ఏంటంటే ఏదో చేస్తామేమో, ఏదైనా సాధించవచ్చు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మామూలుగా నేను ఏ టీవీలో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, నేను ఏ టీవీలో కూడా పాడలేదు. అండ్ ప్రస్తుతానికి ఒక సినిమాలో పాడాను, అది రఘు కుంచే సార్ దగ్గర ఓకే పాడాను. దాని తర్వాత ఇంకా నేను ఏ మూవీలో కూడా పాడలేదు. ప్రస్తుతం నా ఏం ఏంటంటే మూవీలో పాడాలి, చిన్నప్పటి నుంచి అదే కోరిక. ఓకే. దానివల్లే నేను అనుకుంటుంటాను, మా అమ్మగారు కూడా చెప్తుంటారు, నా ఫుడ్ తింటలేడు చేస్తలేడు అంటే ఎలా తింటామండి? పొద్దున్న లేచినప్పటి నుంచి రోజు తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, పడుకుంటాం. ఇది కాదు కదా, కాలం గడిచిపోతుంది కానీ ఏ ఛాన్సెస్ రాకపోతే నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంతమంది నా ముందు కష్టపడుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఏమనుకుంటారు నా గురించి, ఎందుకు ఇలా ఇంత కష్టపడ్డామే. ఇప్పుడు మా అమ్మతో పాటు నా ఫ్రెండ్ కూడా కష్టపడ్డాడు కదా, తను రేపు ఏమనుకుంటాడు, అరే ఇంతమంది ఏమనుకుంటారు, అరే వీడు ఇంతమంది కలిసి కష్టపడ్డాం కదా ఏమీ రావట్లేదు అని చెప్పేసి బయటకు అనుకున్నా కొంచెం అనుకుంటారేమో, నాకు అనిపిస్తుంది. అరే ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు కదా, రాజు అనేవాడు ఎక్కడ ఉండట్లా, అంటే వీడి వాయిస్ వినిపించట్లా ఎక్కడ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు అనుకుంటారు కదా, అలా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే రాజుగారు, మీకు ఇప్పటికి కనుక మంచి అవకాశాలు పడి మంచి పాటలు పాడి ఉంటే కనుక మీ జీవితం ఇంకొకలాగా ఉండేదండి. అవునండి. అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే ఇల్లు కూడా కూలిపోయి ఉండటానికి ఇల్లు లేక మీ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అవునండి. అయితే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు క్లాసెస్కి ఎక్కడికో వెళ్తున్నారు, హైదరాబాద్ వరకు వస్తున్నారు. అవునండి. ప్రతి వారంలో మీరు అక్కడికి రావాలన్నా, ఇప్పుడు మృదంగం లాంటివి నేర్చుకుంటున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవాలి అన్నా కూడా
జీవితంలో ముందడుగు వేయాలన్నా కూడా, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా అవసరం. అవునండి. అమ్మకా వయసైపోయింది, అవును. మీకా అవకాశాలు లేవు. మరి ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారండి? ఎవరైనా సాయం చేస్తూ ఉన్నారా? లేదండి, మామూలుగా అంటే ఆర్థిక సాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు, ఎవరు చేయలేరు. ప్రస్తుతానికి నేను అలా వెళ్తూ ఉన్నా వస్తూ ఉన్నా అంతే తప్ప నాకు ఎవరు ఆర్థిక సహాయం అంటూ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేరు, చేస్తలేరు కూడా. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను ఎవరిని అడగను కూడా, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను ఎవరిని అడగను. ఇంకోటి, ఏదైనా డబ్బు విషయంలో కానీ ఏదైనా కానీ ఇస్తే తీసుకుంటాను, కానీ నేను ఒకరిని నాకు చేయి చాచి నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇది కావాలని చెప్పేసి నేను అడగను. ఎవరైనా ఇస్తే తీసుకుంటా అంటే వాళ్ళ ఇష్టం ఉండి ఇస్తే తీసుకుంటా, కానీ నేను ఏ రోజు కూడా ఎవరిని నాకు చేయి చాచి ఇది కావాలి అని అడగను. నా చిన్నప్పటి నుంచి నేను ఆకలి కూడా అడిగింది లేదు. నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని అడిగింది లేదు, కానీ వాళ్ళే తెలుసుకుంటారు. అట్లా నేను బయట కూడా డబ్బులు ఎవరిని అడిగింది లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఈ హెల్ప్ చేస్తామంటే తీసుకుంటాను, కానీ నాకు డబ్బులు కావాలి, నాకు ఇంత కావాలి అని చెప్పేసి నేను ఎవరిని అడగను. ఇప్పటి వరకు అడగలేదు, నా చిన్నప్పటి నుంచి, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని అడగలేదు. మీరు మృదంగం అన్నారు కాబట్టి, మృదంగం వాళ్ళు ఎవరు, రామాచారి సార్ వాళ్ళు ఇప్పించారు. ఓకే. రామాచారి సార్ వాళ్ళు ఆయన బర్త్డే గిఫ్ట్, ఆయన జనవరి 22 ఆయన బర్త్డే వస్తుంటది. ఆ బర్త్డేకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హెల్ప్ చేస్తుంటారంట. అయితే ఆ రోజు నేను మృదంగం అడగగానే నాకు మృదంగం ఇప్పించారు. ఆయన పుట్టినరోజు గిఫ్ట్ అది మృదంగం ఇప్పించారు. మళ్ళీ ఫిబ్రవరి 18వ తేదీ LMA యాన్యువల్స్ డే ఉంటుంది. ఆ యాన్యువల్స్ డే రోజు నాకు మృదంగం తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో ప్రజెంట్ చేశారు ఆయన వాళ్ళు. యాక్చువల్లీ రామాచారి గారి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడున్న టాప్ మోస్ట్ సింగర్స్లో చూసినట్లయితే ఆయన శిష్యులే అండి. అవునండి, అంత గొప్ప వ్యక్తి ఆయన. అండ్ ఆ శిష్యులకి కూడా అదృష్టం అలా వస్తుందో ఏంటో తెలియదు, కానీ అందుకే నాకు కూడా అలా అదృష్టం రావాలని త్వరలో మీకు కూడా అదృష్టం రావాలండి ఖచ్చితంగా. ఆయన శిష్యునే కదా, ఆయన స్టూడెంట్నే కదా, అందుకే చెప్తున్నాను మీకు అలాంటి మంచి అవకాశాలు రావాలి. మీరు కూడా టాప్ మోస్ట్ సింగర్స్ లో ఒకరుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీకు మంచి మంచి అవకాశాలు రావాలి అని చెప్పి. తప్పకుండా. అయితే రాజు గారు, అమ్మతో పాటుగా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అమ్మతో పాటుగా మా బావగారు అండ్ మా చెల్లి వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారండి. వీళ్ళ మ్యారేజే ఎప్పుడైందంటే డిసెంబర్ 1 అంటే 2010 డిసెంబర్ 1 అయ్యిందండి వాళ్ళ మ్యారేజ్. అంతకు అవి ఆ తర్వాత హెల్ప్ చేస్తుంటారు. మా బావగారు కూడా ఒక సినిమా డైరెక్టర్ని పరిచయం చేశారు, కానీ ఆ డైరెక్టర్ పేరు నాకు కూడా గుర్తులేదు. అంటే కొంచెం నిశ్చితార్థం అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ ఇంకా లేదు, ఎందుకంటే ఆయన మాదాపూర్లో చేస్తున్నాయి కదా కానిస్టేబుల్. మా బావగారు మాదాపూర్లో చేస్తారు. ఆ తర్వాత ఒక డైరెక్టర్ని పరిచయం చేస్తే ఆయన ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పారు, కానీ ఆయన ఇంకా అప్పుడేమీ చెప్పలేదు. ఇంకా తర్వాత అయిపోయింది. హెల్ప్ చేస్తారు ప్రతి ప్రోగ్రామ్కు, అంటే ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు వస్తారు. ఓసారి రామాచారి సార్ ప్రోగ్రామ్కి ఇక్కడ సుందరయ్య విజ్ఞాన భవన్కి వెళ్ళాం ఒకరోజు రవీంద్ర భారతికి వెళ్ళాం, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ తీసుకెళ్ళారు. 3 ప్రోగ్రామ్స్ తీసుకెళ్లారు. అట్లా వస్తుంటారు, అంటే వీలుంటే అట్లా చేస్తారు హెల్ప్. అందుకే ఎప్పుడైనా ఏంటంటే కొంచెం తిట్లు కూడా దీవెనలా అనిపిస్తుంటాయి మాకు. ఏం బాబు అట్లా ఇట్లా అంటున్నా, ఆ తిట్లు కూడా దీవెనలే. ఎందుకంటే ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఈయన అంటే మా బావగా దొరకడం ఒకటి అదృష్టం. నేను న్యాయంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన హెల్ప్ చేసినట్టు కూడా మామూలుగా ఎవరు చేయరు. నేను ఇంకో విషయం కూడా ఉన్నారు, నాకు బావలు నాకు ఉన్నారు చాలా మంది, కానీ ఇంకా వాళ్ళ గురించి చెప్పకూడదు, ఎందుకంటే ఈయన హెల్ప్ చేస్తాడు. దట్స్ ఆల్. ఎంతమంది అండి మీరు మొత్తం?
మేము మేము నాకు ముగ్గురు అక్కలండి. ముగ్గురు అక్కలు, ఒక చెల్లి. ఒక అక్క చనిపోయింది, ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక ఆవిడ మద్దూర్, ఇంకొక ఆవిడ గండిగూడ. ఓకే, ఇక్కడ వీళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళు ఇక్కడే ఇల్లు తీసుకొని మా కోసమని ఇక్కడ తీసుకొని ఉన్నారు. మీకోసమని, మీకు దగ్గరగా ఉండాలి, మాకు దగ్గరగా ఉండాలని మా కోసమని తీసుకున్నారు. లేకపోతే మేము అలుగుతాం కదా, అందుకని అలా అలిగైనా సాధించుకోవాలి కదా. కొన్ని బంధాలని అలా కాపాడుకోవాలి. అవును, బంధాలని కాపాడుకోవాలి అండ్ క్లాస్ని కూడా కాపాడుకోవాలి, లేకపోతే అలుగుతాను కదా. ఎటొచ్చినా అసలు క్లాస్ అనే పాయింట్ మాత్రం మీరు వదలట్లేదు, సంగీతం అనే పాయింట్ మాత్రం వదలట్లేదు. అంతే కదండి, అలుగుతాను కదా లేకపోతే. ఇందాక బావగారి గురించి మాట్లాడారు, మీ బావగారి గురించి. అప్పుడు కూడా ఒక డైరెక్టర్ గారిని కల్పించారు, అవకాశాలు ఇప్పిస్తానన్నారు, అక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. అవునండి, లేకపోతే అలుగుతాను కదా, మామూలు అడగడం నాకు అలవాటు అయిపోయింది అలా. అయితే రాజుగారు, మీరు చదువుకున్నారా అండి? లేదండి. అసలు అనుకోలేదా చదువుకోవాలి అని, ఆలోచన రాలేదా? లేదండి, అసలు ఆలోచనే రాలేదు నాకు. చిన్నప్పటి నుండి ఇంకా సింగింగే. ఇదే డబ్బా, ఇదే రూపాయి బిళ్ళ, అదే పాడడం, వినడం పాడడమే. మామూలుగా ఏంటంటే మా ఊర్లో ఈ భజనలు చేస్తుంటారు కదా, ఆ భజనల కాడికి వెళ్ళడం, వినడం. అంటే వాళ్ళు ఏంటంటే తబలలు తాళాలు ఇలా కొడుతూ వాయిస్తుంటారు కదా, అలా ఓహో వీళ్ళ వాయిస్తున్నారా, అయితే మనం ఎందుకు వాయించకూడదు అని చెప్పేసి ఒక డబ్బా మూత, ఆ కెరసనాయిల్ డబ్బా పెట్టుకొని అలా వాళ్ళు ఎట్లా వాయిస్తున్నారు అట్లా వాయించడం. ఇంకా టేప్ రికార్డ్, ఇంటి పక్కన టేప్ రికార్డులు, సినిమా పాటలు అనేవి ఇంటి పక్కన టేప్ రికార్డులు వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు పెట్టడంతోనే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా మామూలుగా ఇంకా మనం కూడా కొంచెం కొంచెం పాడదామని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా పాడుకుంటే ఉండేవాడిని. వాళ్ళు ఆపేసిన తర్వాత, వాళ్ళు టేప్ రికార్డ్ ఆపేసిన తర్వాత అట్లా ఉండేది. ఇంకా పాటలు అంటే ఎండాకాలం కానీ, వానాకాలం కానీ, చలికాలం కానీ, చెప్తున్నాను కదా, ఎనీ టైం వాళ్ళు ఎంత నైట్ పెట్టినా సరే అంత నైట్ ఇంకా అక్కడే కూర్చోవడం. పిలుస్తుంటారు, నిద్ర వస్తుంది పడుకో అట్లా ఇట్లా అని. పోతే పోనీ, నిద్ర ఏముంది, నిద్రతో ఏముంది, తెల్లవారులు సరే వాళ్ళు నడిపిస్తే తెల్లవారులు ఉండాల్సిందే, అట్లా అంతే, అట్లా ఉండేవాడిని. అయితే రాజుగారు, మీకు ఇష్టమైన సినిమా పాట ఏదండి? ఇష్టమైన సినిమా ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన పాట? భగవంత్ కేసరి, బాలకృష్ణ గారి సినిమా భగవంత్ కేసరి. ఓకే, అది మామూలుగా అది పాడింది ఎవరంటే ఎస్పి బాలు గారి అబ్బాయి ఎస్పి చరణ్ గారు, ఆయన పాడారు ఆ పాట. ఆయన కోరస్ కలిసి పాడారు అనమాట. ఆ పాట ఇష్టం ఆ సినిమాలో, నాకు ఆ పాట నచ్చింది. దానికి తమన్ సార్ మ్యూజిక్ చేశారు. ఆ పాట నచ్చింది, అందుకే మళ్ళీ మళ్ళీ వినేవాడిని. అయితే ఆ పాట ఇవాళ మా కోసం పాడి వినిపిస్తారా అండి? పాడతాను. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారే. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చేయకుర్రి, మీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక గప్పు సూప్ గమ్మున కూసూరి, మీకన్నా మస్తుగా పలుకుతాంది మా పొట్టి పొన్నారి. నువ్వు ఊరకవే మా తల్లి, నువ్వు పలకవే నా తల్లి, అలసి సొలసి పోతే నవ్వులోన నింగినున్న జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఓ మల్లా గీసేతుల నిన్ను ఉయ్యాల. ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఓ మల్లా గీసేతుల నిన్ను ఉయ్యాల. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీకన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి.
లాలబూస్తా ఎనైతా జోలబడతా ಅವನೈತಾ పువ్వ వెడతా ఎనైతా జోలబడతా పట్టి పువ్వునైతా నీకు పవలియ నీకే పట్టి పురుగైతా నీకు పవలియ నీకే ఏమన్నైతే నీకు ఏమన్నైతే నేను ఏమన్నైతా నిన్ను గయనీకే ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవుమల్లా గీసెతుల నిన్ను ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవుమల్లా గీసెతుల నిన్ను ఉయ్యాల. థ్యాంక్ యూ. బా భలే భలే అండి, ఎంత బాగా పాడుతున్నారో అసలు. ఈరోజు ఎన్ని పాటలు వింటున్నానో నేను, ఎంత వింటున్నా మళ్ళీ మళ్ళీ మీతో పాడించుకోవాలి అనిపించేలా ఉందండి, అంత చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ పాట లిరిక్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలా చేస్తూ ఉంటారండి? విని మాత్రమే పాడుతుంటానండి మా. ఓకే. అంటే వినడమే, ఇంకా చూడడం ఏం లేదు. వింటాను, విని పాడుతుంటాను అట్లా. అంటే ఇంకా టీవీలో వస్తుంటే మళ్ళీ మళ్ళీ వింటా. అవి ఎక్కువ సార్లు వింటా ఇలాంటి పాటలు. అన్ని పాటలు ఎక్కువ సార్లు వింటా. ఏంటంటే 2-3 రోజుల్లో అని చెప్పాను, ఎందుకంటే విన్న తర్వాతే పాడతా. రాజుగారు ఎస్పి చరణ్ గారి పాటని మా కోసం పాడి వినిపించారు. అవునండి. అయితే పాటని ఇష్టపడే అందరికీ కూడా ఎస్పీబి గారంటే ప్రాణం, బాలసుబ్రహ్మణ్యం గారంటే. అవును. అయితే మీరు పాడుతా తీయగా కార్యక్రమానికి కూడా వెళ్ళారు. అవునండి. ఎస్పీబి గారిని కలిసినప్పుడు ఎలా అనిపించిందండి? వారితో మీ అసోసియేషన్ ఎలా ఉండింది? ఎస్పి బాలు గారిని కలిసినప్పుడు నా చిన్నప్పటి కోరిక కదండి ఆయనను కలవాలని. ఇది ఇప్పుడు కాదు, నాకు 1994 నుంచి ఉన్న కోరిక అది. 94 నుంచి? అవునండి, 94 నుంచి ఉన్న కోరిక అది. అది ఇప్పటి కోరిక కాదు. ఆయనను కల్పించమని చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆయన చెప్తారు బంజారా హిల్స్ దగ్గర ఉండని ఒకరు చెప్తారు, ఇంకొకరు చెప్తారు మెడ్రాస్ లో ఉంటారని ఒకరు చెప్తారు. ఎక్కడంటే వెళ్ళను, వాళ్ళు ఎవరు కరెక్ట్ అడ్రస్ చెప్పకపోతే నేనేమనుకున్నా అంటే ఆయనను కలిసి, అప్పుడు నేను చిన్నపిల్లని కదా, అప్పుడు కలిసి పాడి ఆయన ఏం చెప్తారు, మ్యూజిక్ నేర్చుకోమంటారా ఏం చెప్తారా చూసి నేను అనుకున్నా, ఓహో ఆయన ఏం చెప్తారో అది చేస్తా, నేను ఎవరి మాట వినను. నేను ఆయనను కలిసి ఆయన ఏం చెప్తారు, మ్యూజిక్ నేర్చుకోమంటారా లేకపోతే ఏం చెప్తారా, నేను ఆయన ముందు పాడాలి ఖచ్చితంగానే ఆ టైంలో అనుకున్నా. ఓకే. ఫలితం దొరకపోయింది. ఫలితం లేకపోవడమే కాకుండా నేను చూస్తే ఏమనుకున్నారంటే, ఆయన లేరు, ఆయన అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు, ఇంకోటి ఆయన ఏదేదో అన్నారు ఇంకా ఆయన గురించి. నన్ను ఎట్లా చూసారంటే పిచ్చోడ్లా చూసారు. ఓకే. అలా చూడడం వల్ల నేను అడగడం మానేశాను. ఎందుకు అడగాలి, నా మనసులో ఉంచుకు అయినా కలిసి ఇంకెవరు కల్పించేలా లేరు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వదిలేసాను. కానీ నేను వదిలేసానని నా మనసులో ఉంది కానీ బయటకు చెప్పలేకపోయాను. కానీ లోపల ఆశ మాత్రం లోపల అలాగే ఉండిపోయింది, అది బయటకు చెప్పలేకపోయాను. ఏం చెప్తాం, బయటకు చెప్తే ఎవరో ఏదో రకంగా మాట్లాడేస్తున్నారు. ఆయనను కలవాలంటే అది ఇది అక్కడ ఉంటారు ఇక్కడ, సరే మేము వస్తాం, మేము కల్పిస్తాం, సరే ఏమైనా సరే ఎంత టైం అయినా సరే చేస్తాం, మేము నీకోసం స్పెండ్ చేస్తాం, కల్పిస్తాం అనేవాళ్ళు లేరు. సరే కల్పిస్తాం, సరే చేస్తాం, పేరు చెప్పకూడదు కానీ ఇంకొక ఆయన ఏమన్నారంటే 6 months తర్వాత బాగా తింటే కల్పిస్తానని చెప్పారు ఒక ఆయన. ప్రోగ్రామ్స్ చేశారు, ఆయనతో పాటు నేను చేశాను, చిన్నతనం మైక్లో వాడించారు, ఆయనకు నాకు పూలదండ వేశారు. ఇన్ని చేసిన ఆయన మళ్ళీ 6 నెలల తర్వాత పోతే నా వల్ల కాదనేసారు. ఎందుకు, ఎవరిని అడిగితే అవుద్ది, అది కాదు. అయితే ఇంకా ఎవరిని అడగకూడదు అని చెప్పేసి లోపల అలాగే పెట్టుకున్నా, ఎవరితో చెప్పలేదు. చెప్పపోతే ఇంక మళ్ళీ తర్వాత అది
అలాగే ఉండిపోయింది. నేను రామాచారి సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒకరోజు డిస్కషన్ చేశాను, సార్ నేను ఎస్పి బాలు గారిని కలవాలి, ఒకసారి నాకు కల్పిస్తారా, నా చిన్నప్పటి నుంచి కోరిక అంటే మన క్లాస్కి వచ్చినప్పుడు కల్పిస్తానని చెప్పారు. ఓకే. అది 2014లో మా క్లాస్కి వచ్చారు ఆయన, విద్యానగర్లో క్లాస్కు సండే క్లాస్కి వచ్చారు. ఓకే. సాయంత్రం టైంలో వచ్చారు, కల్పించారు. ఈయన నా స్టూడెంట్, ఇతను వీడి పేరు రాజు అని. ఏం బాబు ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా అంటే అవును సార్ అన్న. చాలా సంతోషం నాయన, బాగా నేర్చుకోని అన్నారు. ఇలా పట్టుకున్నాం, మామూలుగా లేదు. ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ. కొన్ని సంవత్సరాల కళ, చిన్నప్పటి కళ అది, ఆ చిన్నప్పటి కళ, గింతున్నప్పటి కళ, అది గింతున్నప్పటి కళ. ఆ కళ ఆ రోజు నెరవేరిందంటే ఎంత హ్యాపీ. కానీ చాలా బాధపడ్డా, ఆయనను కలవాలంటే ఇంతమందితో ఇన్ని మాటలు పడాలా, ఒక సింగర్ని కలవాలంటే ఇంతమంది ఇన్ని రకాలుగా అంటారా, ఆయన లేడు, ఆయన కలిసి ఏం చేస్తావు పిచ్చోడు, అది దాన్ని చూసారు అట్లా. నాకు బాధ వేస్తుంది, నాకు బాధ వేసి నేను ఆ తర్వాత ఇంకెవరితో చెప్పలేదు. ఏముందండి, శంషాబాద్ గ్యాన్స్ మీ కూడా ఇలా తిరగడం. ఏమంటే మీకు ఎస్పి బాలు గారు తెలుసా, ఇలా ఎస్పి బాలు సార్ తెలుసా. ఏడ్చాను, ఏడ్చిన టైంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఏం చేస్తాం. సరే ఇంకొక ఆయన, సరే 6 monthsలో కల్పిస్తాను ఆయన, ఏడుపు, సరే నన్ను ఓదార్చారు కదా, అమ్మయ్య నన్ను ఓదార్చారు, ఎలాగో కల్పిస్తారు, ఎలాగో కలబోతున్నా అని చెప్పేసి అనుకునే లోపు అది పోయింది. నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అయ్యేలోపు పోయింది అది. అడ్రస్ ఇచ్చారు, కల్పిస్తానని చెప్పారు, ఈ కాగితం చేతిలోనే ఉంది. అమ్మయ్యా ఎలాగో అలా కలవబోతున్నాను, ఈ అడ్రస్ చేతిలో పట్టుకున్నా. 6 నెలల తర్వాత పోయింది, నా వల్ల కాదనేసారు. నాకు ఎలా ఉంటుంది? అదే విషయం ప్రతి ఒక్కరు ఏంటంటే ఆయనతో పాడారు, పాడుతా తీయగాలు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను కలవాలనే విషయం మాత్రం ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు మీతో చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏంటంటే రామాచారి సార్ ప్రతిసారి అంటారు బాలు గారు అని. నాకు అనిపించింది, ఓ బాలు గారు అంటున్నారు కాబట్టి ఒక్కసారి కల్పించమని అడుగుదాం అని చెప్పేసి మనసులో అనిపించింది. జాయిన్ అయిన కొత్తలో కూడా అనిపించింది. అంటే కనిపించమంటే అప్పటికే జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల అడిగే ధైర్యం చేయలేకపోయారు. లేదండి, ఇంకా అనుకున్నా కల్పించమంటే మళ్ళీ ఏమైనా అంటారేమో, అంటే ఇంతమంది ఏదో రకంగా మాట్లాడారు, ఆయనను కల్పించమంటే ఏమైనా అంటారేమో అని చెప్పేసి కొత్తలోనే అడగలేదు. ఆ తర్వాత ఇది కొంచెం ధైర్యం చేసి అడిగాను, సార్ నేను కలవాలి ఎస్పి బాలు గారిని అంటే కల్పిస్తానని చెప్పారు. అయ్యా కల్పిస్తానని చెప్పారు, నా ఇన్ని సంవత్సరాల కోరిక తీరింది అనుకున్నా. అంతే, కలిసిన తర్వాత హ్యాపీ. ఇంకా దానికి ఇంకేముంది, ఎగ్జైట్మెంట్, అది తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు. నా ప్రపంచం నాది ఆయన కలిసిన తర్వాత. అమ్మయ్యా నేను చెప్పా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా కోరిక తీర్చినందుకు. నేను ఇప్పటికి కూడా ఇదే మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఎప్పుడైతే నా చిన్నప్పుడు ఎవరైతే నన్ను కల్పించమంటే ఇది చేశారో, నేను ప్రతిసారి నేను అందుకే రామాచారి సార్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పటికి కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఏ సింగర్ని అయితే కలవాలో ఆయనను కల్పించారు. నా బాధ ఆ రోజు బాధ వేసింది, నా కంటి నుంచి నీళ్లు పోతున్నాయి కానీ ఎవరు అర్థం చేసుకోవట్లే. ఎందుకు ఆ పిచ్చోడు ఇలాగే ఏడుస్తాడులే. ఇట్లా గ్రామాలలో ఎట్లుంటుందంటే అలాగే ఉంటుంది, ఒకే పాట పాడితే వింటారు చేస్తారు కానీ ఆ టైంలో అట్లా అనుకోరు. సరే కలుస్తాడేమో, కల్పిద్దాం చేద్దాం, ఎవరినైనా కల్పిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన ఇక్కడ ఉంటాడని తెలిసిన వాళ్ళు కూడా ఎవరు కల్పించలేకపోయారు. ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్తాం. అందుకే రామాచారి సార్ కల్పించడం వల్ల ఆ రోజు ఆ కోరిక తీరింది. కోరిక తీరడం వల్లే అసలు మామూలుగా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నేను చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డా. నేను చేతి పట్టుకొని ఇలా తిరిగాము మేమిద్దరం కలిసి అదే క్లాసులో, ఇలా చేతి పట్టుకొని ఆయన తిరిగాము. ఎంతసేపు ఉన్నారు వాళ్ళ మీతో ఎస్పి బాలు గారు? చాలాసేపు, ఒక గంట సేపు ఉన్నారు. ఒక గంట సేపు అందరం మా స్టూడెంట్స్ తోటే గడిపారు ఆయన. మా పాటలు విన్నారు, మేము గ్రూప్ పాడుతుంటే మా పాటలు విన్నారు. కానీ ఏంటంటే నేను పాడతాను, నా చిన్నప్పటి ఆయనను ఎలాగైనా పర్సనల్గా కలవాలి, నేను పాడాలి అనే కోరిక
ఆ రోజు తీరింది. పాడి వినిపించారా అవాళ మీరు? నేను ఒక్కనే వాళ్ళని గ్రూప్ కలిసి పాడాము. ఆ రోజు గ్రూప్ కలిసి పాడితే ఆయన పరిచయం చేశారు రామాచారి సార్. చాలా సంతోషం నాయన, బాగా నేర్చుకోని అన్నారు ఆ రోజు. అయితే ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఆ రోజు రోజంతా అన్నం తినలేదు, పొద్దున మొహం గడగలేదు, ఛాయ్ తాగలేదు. ఆయన అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అప్పుడు మొహం గడిగి అంటే వామప్ ఛాయ్ తాగి అప్పటి వరకు టెన్షన్ ఉండేది నాకు. నేను కలిసిన ఆయన చనిపోవడం నాకు చాలా బాధ. నాకే ఇప్పుడు ఆయనతో పాటు చాలామంది సింగర్స్ పాడారు కదా, పాడుతా తీగాలు వాళ్ళకి ఎలా ఉందో కానీ వాళ్ళు చాలాసార్లు కలిశారు. వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకి ఎలా ఉందో కానీ నేను ఒక్కసారి కలిసిన నాకు చాలా బాధ అనిపించింది. అంతే, ఇంకా నేను ఆ రోజు జీర్ణించుకోలేకపోయా. ఆ రోజుని నిజంగానే ఎవరు జీర్ణించుకోలేని రోజు అండి అది. అందరూ కూడా బాలు గారు మళ్ళీ తిరిగి వస్తారు ఇంటికి అని అనుకున్నాం, కానీ ఎవరు కూడా అలా జరుగుతుంది అని అనుకోలేదు. అవునండి, అది పాటని ఇష్టపడే అందరికీ కూడా ఆ రోజు బ్లాక్ డే అనే చెప్పాలి. అవును, ఆయన ఎందుకంటే ఇప్పుడు అందరివి కాదు, ఒక్క సినిమాలో కూడా ఆయన పాట లేకపోతే నేను ఆ సినిమా పాట వినేవాని కాదు. ఒక్క సినిమాలో ఆయన పాట ఒక్కటనే ఉండాలి, ఒక్కటన్నా కనీసం ఒక్క పాట అయినా ఉంటే వినేవాడిని. ఇంకా ఆ సినిమా ఎవరు హీరో ఉండని, ఐ డోంట్ కేర్. ఆ సినిమా నేను వినేవాని కాదు ఆ రోజు. ఇక ఆ సినిమా ఎవరైనా వాడని, ఒక్క సినిమాలో ఒక్క పాట ఆయన పాట లేకపోయినా ఆ సినిమా పాటలు వినేవాని కాదు, ఆ సినిమా వినేవాని కాదు. ఆయన టైంలో కూడా ఇప్పుడు అలవాటు పడుతున్నాం, కానీ అప్పుడు ఆయన పాడితేనే వినాలనిపించేది. ఆయన పాడకపోతే లేదు, నేను ఎవరి పాటలు కూడా వినేవాని కాదు. అయితే రాజుగారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలంటే మీకు ప్రాణం చెప్తున్నారు. ఆయన పాట లేకపోతే ఆ సినిమా పాటలే నేను అసలు వినను అని చెప్పి అన్నారు కదా. ఆయన కోసం ఒక పాట పాడతారా అండి? పాడతా. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. పట్టు హైలస్, బళ్ళ కట్టు హైలస్, అధిర బాబు హైలస్, అక్కడ పట్టు హైలస్, సన్నా జాజే అసీరా కట్టు, సిన్నదొచ్చి హైలస్, కన్ను కొట్టే హైలస్, తన్న హైలస్. గాలి కొసలలాలి ఆ పూల తీవెకు, వేలి కొసలలాలి చిన్నారి వేణికి, బుడి నడకలకు భూమాటలాలి, ముద్దు పలుకులకు చిలకమ్మలాలి, ఉంగా సంగీతాలకు కోయిలమ్మలాలి. పదుగురొచ్చి నిన్ను మెచ్చితే కన్నులార చూసే తల్లికి కడుపు తీపిలాలి, నాలాలి నీకు మూల పల్లకి, అలసిన కళ్ళకి సులసిన కాళ్ళకి. పాటని ఇష్టపడే అందరికీ కూడా ఇదొక గానామృతం అండి.
థ్యాంక్ యూ. ఇది నాకు ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. అడుగడుగున పాటలు పాడుతూ ఎంత మంచి అనుభూతితో ఇవాళ మేము ఉన్నామో చూస్తున్న ప్రేక్షకులు కూడా అలాంటి అనుభూతే చెందుంటారు. ఖచ్చితంగా ఆ ఎస్పీబీ గారి అనుగ్రహం మీ పైన ఉండాలి. ఆయన దీవెనలతో మీకు మంచి మంచి అవకాశాలు త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఆయన కలవాలని ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన నేను కలిశాను. కలవడమే కాదు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఒక్కసారి అందరూ ఆయనతో చాలాసార్లు మాట్లాడాము, కానీ ఒకటేసారి మాట్లాడా. ఆ ఒక్కసారి మాట్లాడమే హ్యాపీ, అంతే. దట్స్ ఆల్. రాజు గారు, అయితే మీకు త్వరలో మంచి మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ మంచి పాటలు పాడి అందరికీ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మాతో మీ విలువైన సమయాన్ని పంచుకొని మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకొని మంచి పాటలు పాడి వినిపించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంత దూరం నా గురించి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.